సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి అన్యాయం జరిగిందని గ్రాంటినేడ్ కేటాయింపులపై తక్షణ పునఃసమీక్ష చేయాలని కేంద్రాన్ని కోరారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. అక్టోబర్ 27న కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ 2025-26కు గాను దేశవ్యాప్తంగా ఉన్న 50 బెనిఫిట్ కంటోన్మెంట్ బోర్డులకు 304.62 కోట్లు గ్రాంటినేడ్ కేటాయించింది. అయితే దేశంలోనే అతిపెద్ద అత్యంత ప్రజాభారం ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కేవలం 2.82 లక్షలు కేటాయించడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తీవ్రంగా విమర్శించారు. కంటోన్మెంట్ బోర్డ్స్కి ఏమో 10 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మనది అత్యంత ఎక్కువ గల్ల జనాభా గల్ల కంటోన్మెంట్ బోర్డుకి ఏమో 2,80,00,000 ఇచ్చారు. మాటికి ఎలక్షన్ టైంలో బీజేపీ పార్టీ వాళ్ళు మాకు డబుల్ ఇంజన్ సర్కార్ ఇవ్వండి, బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేస్తామన్నారు. ఇక్కడ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉంది. కేంద్రంలో బీజేపీ, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ బీజేపీ. ఇక్కడ వాళ్ళు ఎలక్షన్ పెట్టలేదు, నామినేటెడ్ మెంబర్గా బీజేపీ వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ట్రిపుల్ ఇంజన్ ఉన్నా కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకి అన్యాయం చేశారు. 4.5 లక్షల జనాభా ఎక్కడ, లక్ష జనాభా ఎక్కడ? వాళ్ళకి 25 కోట్లు, మనకు 2,80,00,000 ఇవ్వడం